మలక్పేట కాల్పుల ఘటనలో నిందితులు లొంగిపోయారు. సిపిఐ నేత చందు నాయక్ ను ఉదయం గన్నుతో కాల్చి చంపిన నలుగురు నిందితులు ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇక పాత కక్షల కారణంగానే చందు నాయక్ ను హత్య చేశారని సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్ తెలిపారు. సిపిఐ నేత చందు నాయక్ వాకింగ్ చేస్తుండగా నలుగురు దుండగులు వచ్చి కాల్పులు జరిపినట్టు తెలిపారు. స్పాట్ లో దొరికిన బుల్లెట్లను చూస్తే ఒకే ఆయుధంతో ఫైరింగ్ చేసినట్లు ఉన్నాయన్నారు. ఇక స్పాట్ లోని సీసీ కెమెరాలతో పాటుగా సరౌండింగ్స్ లో ఉన్న కెమెరాల ఫుటేజ్ లను కూడా పరిశీలించారు. చందు నాయక్ నాగోల్ సాయినగర్ లో గుడిసెలు వేయించేవారని తెలిపారు. నేను ఇంటికాడు ఉంటే ఇట్లా అన్నకు ఇట్లా చంపేసారు. నీకు తెలుసా అంటే నాకు తెలియదు, నేను ఇప్పుడే రెడీ అవుతున్నా అంటే నేను ఊటిన అక్కడి నుంచి నేను ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చి చూస్తే నిజంగానే కాల్పులు చేసి చంపడం జరిగింది. ఎప్పటి నుంచో పేదల కోసం పనిచేసిన వ్యక్తి. నేను చిన్నగా ఉన్నప్పుడే హైదరాబాద్ రావడం జరిగింది. ఇక్కడే పేదల కోసం సిపిఎంలో పనిచేసిన, సిపిఎం నుంచి సిపిఐలో ఇప్పుడు ప్రజెంట్ సిపిఐలో పనిచేసిన సిపిఐలో జాతీయ మన తెలంగాణ స్టేట్ సంబంధించిన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా మన గుడిసెలు కూడా వేయించారు. మన నాగోల్లో ఆ గుడిసెలు, సాయినగర్ గుడిసెలు అన్ని వాళ్ళ మీదనే పోరాటం చేసిన, పేదల కోసం పోరాటం చేసినారు. మాకు కూడా కొంచెము డౌట్ ఉన్నట్టుగా చెప్పిండు మాకు, కానీ అంత క్లారిటీగా చెప్పలేదు. ప్రాణహాని అంత చెప్పారు కానీ మాకు అంత క్లారిటీ చెప్పలేదు. మాకు చెప్పినట్టే మేము కూడా అంత అన్నతమ్ములకు కేసులు అనేది ఏం లేవు. అంత అలాంటి ప్రాణహాని ఉందని చెప్పినట్టే మేమంతా అన్నతమ్ములు అందరం ఒక దగ్గర ఉంటుండే, అందరం ఇక్కడే ఉన్నాం అంత అన్నతమ్ములు. కాబట్టి వాళ్ళు సంథింగ్ మన ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. ఆ సాయినగర్, దిల్సునగర్, మన సాయినగర్, నాగోల్ ఏరియా ఆ సంబంధించిన మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న శాలివానా నగర్ పార్క్ వద్ద సుమారు 7:30 ప్రాంతంలో కొంతమంది దుండగులు ఒక స్విఫ్ట్ కారులో వచ్చి ఒక వ్యక్తి పైన కాల్పులు చేపడం జరిగింది. ఈ కాల్పులతో ఆ వ్యక్తి అక్కడక్కడ చనిపోయాడు. వివరాలు సేకరించగా ఆ వ్యక్తి కేతావత్ చందు నాయక్ అని 47 ఏళ్ల వ్యక్తి. ఇతను సిపిఐ పార్టీకి సంబంధించిన స్టేట్ కౌన్సిల్ మెంబరు. ఇతని యొక్క రెసిడెన్స్ ఈ పక్కనే ఉన్న చైతన్యపురి 2 ఇయర్స్ లిమిట్స్ లో ఉంది. ఉదయము నడక కోసం వచ్చినప్పుడు ఈ గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది అతని పైన కాల్పులు చెప్పగా అతను అక్కడికక్కడనే పడిపోయి మృతి చెందాడు. సంఘటన స్థలం చూసినప్పుడు అక్కడ మాకు 5 రౌండ్స్ దొరికాయి. అందులో 2 అన్ఫైర్డ్ రౌండ్స్ దొరికాయి. 3 ఎంటీ షెల్స్ అక్కడ లభించాయి. క్లూస్ టీమ్ ద్వారా ఇవన్నీ వివరాలు సేకరిస్తున్నాము. అట్లాగే జాగిలం కూడా వచ్చి వెరిఫై చేయగా ఈ దారి ఒకటి ఈ రూట్ నుంచి వెళ్ళినట్టు ప్రాథమికంగా తెలిసింది. ఈ మృతుడి పైన ఒక మర్డర్ కేసు ఉంది. ఇది ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్కి సంబంధించినట్టు ప్రాథమికంగా తెలుస్తుంది. ఇది 2022లో జరిగిన మర్డర్ కేసులో ఇతను నిందితుడిగా ఉన్నాడు. పాత కక్షల నేపథ్యంలో ఈ మర్డర్ జరిగిందని మేము భావిస్తున్నాము. ఈ నిందితులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఉపయోగించిన వెపన్ కానీ వెహికల్స్ కానీ ఏంటనేది దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం 10 టీంలను మేము కాల్ చేశాము.